సాయంత్రం టైం లేదు, అలిసిపోయే వరకు పని చేయించేవాళ్ళు. రాత్రి 8, 10 అయ్యే వరకు కూడా పని సాధించేవాళ్ళు కాదు. అంత టైం వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే కుటుంబంలో ఉదయాన్నే పిల్లలు మనం లేకుంటే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసింది. ఈ మధ్యకాలంలో 44 రకాలుగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసింది. అంటే సమ్మెలు చేయకూడదు, మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే అడగకూడదు, వేతనాలు పెంచమని అడగకూడదు, మన ఇబ్బందులు ఏవి కూడా మాట్లాడకూడదు, మీరు పని మాత్రమే చేయాలా అని చెప్పేసి 4 కోర్టులు తీసుకొచ్చింది. అంటే దాంట్లో 8 గంటల పనిని కూడా రద్దు చేసేదానికి బీజేపీ తయారైంది, రద్దు చేసింది. ఆ రద్దు కూడా తిరుపతిలో మీటింగ్, మళ్ళా రాష్ట్రాల్లో ఎక్కడా మీటింగ్ పెట్టలేదు. మన రాష్ట్రంలోనే దౌర్భాగ్యం, వచ్చి తిరుపతిలో మీటింగ్ పెట్టారు. కార్మిక మినిస్టర్లందరూ వచ్చి తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఆ చట్టాలను రద్దు చేసేదానికి ఇక్కడ ప్లాన్ చేశారు. అంటే ఎంత దుర్మార్గంగా బీజేపీ అనుసరిస్తున్న దానికి ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గం వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రకంగా దానికి మద్దతుగా తెలుపుతా ఉంది. అదే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే మద్దతులో ఉంది. ఇద్దరు మీటింగ్ పెట్టారు, ఇద్దరు అదే విధంగా కార్మికుల పక్షాలు కానీ కార్మిక చట్టాలు కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేదని చెప్పేసి ఈరోజు సందర్భంగా మనకు అర్థమైంది. కాబట్టి మన ఆందోళన ఐక్యంగా రాబోయే రోజుల్లో కూడా మన సమస్యలు చాలా ఉన్నాయి. మనం చూసినాము, పైన 3 నెలల 4 నెలల కిందట అనేక రకాలుగా ఆందోళన చేసినాం, రోజుల తరబడి ఆందోళన చేసినా కూడా ప్రభుత్వాలు సరైనటువంటి పద్ధతిలో స్పందించలేదు. కాబట్టి రేపు కూడా వచ్చే ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా మనందరం ఐక్యంగా ఉండి ఐక్యంగా పోరాడడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు ఏం దయాదార్చడంతో ఎవరు ఏం చేయరు. మనం ఎన్నో రకాలు చెప్పింటారు, ఏం చెప్పినా కూడా అవన్నీ మనం చెప్పినాం చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. మళ్ళీ మన సమస్య పరిష్కారం చేసుకోవాలంటే మనందరం కూడా బిగిలు బిగించి ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప లేదు. చూసా పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి. ఐఎంఎల్ఏలో అయితే మొత్తం వాళ్ళ చెట్లు మూసేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య పిల్లలందరూ వచ్చేసి ఆ రోజు ఐఎంఎల్ డిపో దగ్గర ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 10 అయినా కూడా ఆ డిపో దగ్గర నుంచి ఎక్కడ కానీ బయటికి కదలలే, పోలీసులు వచ్చా కూడా. అట్లా పెద్ద పెద్ద పోరాటాలు ఈ మధ్యకాలంలో అంగన్వాడీ చూసినాం, అట్లే మున్సిపల్ చూసినాం. ఇవన్నీ పెద్ద పెద్ద పనులు తప్ప లేదంటే వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఓట్లు వేసి మనకు అధికారం కల్పించారు, మనం ఏం చేయాలనే ఆలోచనలో ఏ ప్రభుత్వాలు కూడా లేవని చెప్పేసి కార్మికుల పక్షాన పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేవు. ఏమైనా కూడా ఐక్యంగా మన పోరాటాలు ముందుకు తీసుకోవడం తప్ప మనం ఏం సాధించుకోవాలన్నా కూడా ఐక్యంగా నిలబడమే తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ మేడే ర్యాలీకి ఇది జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి అన్ని రంగాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున సిఐటి నుంచి విప్లవ తెలియజేస్తా ఉన్నాము. నిలబడాలా మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మేడే కార్యక్రమాన్ని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రపంచ కార్మికుల ఐక్యత సిఐటియు మేడే
మేడేని 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 ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్మికుల దినోత్సవం వేడుకల్లో గతంలో కార్మికులకు 10 గంటలు అనేది లేవు. 10 గంటలే కాదు, మేము మాట్లాడాలనే కూడా ఏమి కూడా స్వేచ్ఛ లేని టైంలో గతంలో శ్రీకాకుళంలో ఆందోళన చేసి 8 గంటలు పనిచేయలేని కార్మికుల హక్కుల్లో ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్నటువంటి రోజు ఈ రోజు వేరే. ఇది కార్మికులకు ఒక పండుగ లాంటిది చెప్పేసి సందర్భంగా నిర్వహించాం. ఎందుకంటే ఆ రోజుల్లో 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది. దాదాపు రోజు తరబడి కొనసాగింది. అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని అభివృద్ధించడం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. బీజేపీ కార్మిక చట్టాలను కూడా అమలు చేసింది. 44 రకాలుగా ఉన్నటువంటి చట్టాలని 4 రోజులకు వచ్చి ఈరోజు వాటి అన్నింటి కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇదే పరిస్థితి బీజేపీలో ఉండే చెప్పడం లేదు. కార్మికుల పక్షాలు పనిచేస్తున్నారు, లేకపోతే పెట్టుబడిదారుల కనుక ఆందోళన తప్ప మరేది లేదు. కార్మికులు అడుగుతున్న ఏ ప్రభుత్వాలు కూడా కార్మిక సమస్యలు పరిష్కరించే దిశలో లేవని చెప్పేసి సందర్భంగా కాబట్టి ఇప్పటికే కార్యక్రమాన్ని ఉదయం నుంచి జెండా ఉత్సవాల నుంచి అన్ని రంగాల నాయకులు అనుబంధంలో